నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. మన కలల్ని నిజం చేసేందుకు సరైన మద్దతు అవసరం. నార్త్ 24 లోన్స్ అచ్చంగా అలాంటి మద్దతు ఇస్తోంది. విద్య, గృహ నిర్మాణం, వ్యక్తిగత అవసరాలు లేదా వ్యాపార వృద్ధి, ఇలా ప్రతి దశలో నార్త్ 24 లోన్స్ ఓ నమ్మదగిన భాగ్యస్వామిగా నిలుస్తుంది. ఇప్పుడు మీకు సవివరంగా పరిచయం చేయబోతున్నాం. నార్త్ 24 లోన్స్ నుంచి మేనేజర్ అనిరుద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనకు ఏ రకాల లోన్స్ అందిస్తారు, విద్యార్థులకు వారు కల్పించే ప్రత్యేక ప్రయోజనాలు ఏంటి, మరియు డిజిటల్ ప్రాసెస్ ఎంత సులభంగా ఉంటుంది, ఇలాంటి అంశాలపై ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. సో నార్త్ 24 లోన్స్ అసలు ఏంటి, మీ సర్వీసెస్ ఏంటి ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ మేడం, మేము నార్త్ 24 లోన్స్ నుంచి స్టూడెంట్స్కి కానీ బిజినెస్ పర్సన్స్కి కానీ సో ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అది మా సర్వీసెస్. సో మా నార్త్ 24 కంపెనీ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ది యూఎస్ కంపెనీ అనమాట. లైక్ మా హెడ్ ఆఫీస్ వచ్చేసరికి యూఎస్లో రిజిస్టర్ అయిపోయి ఉంది. సో యూఎస్లో రిజిస్టర్ అయింది. సో లాస్ట్ 2 years నుంచి మేము ఇండియాలో స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ వచ్చేసరికి మేము ఎడ్యుకేషన్ లోన్స్ని స్టార్ట్ చేసాం. ఎందుకంటే మా చైర్మన్ సార్కి ఎడ్యుకేషన్ అన్నా కూడా సో అవంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. సో అందరూ చదువుకోవాలి, అందరూ డెవలప్ అవ్వాలని చెప్పే థీమ్తో ఉండే పర్సన్ అనమాట. సో మా చైర్మన్ సార్ ఇంతకుముందు ఇలానే ఒక స్కూల్ కూడా కట్టించారు ఒక ఊర్లో. సో ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ సార్ చేస్తూ ఉంటారు, లైక్ ఎడ్యుకేషన్కి రిలేటబుల్గా ఏదైనా ఉంటే. సో దానికి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కూడా ఫండింగ్స్ లేక ఆన్ స్పాట్లో ట్యూషన్ ఫీజు పే చేసుకోలేక సో ఇట్లా డ్రాప్ డౌన్ అయిపోయి స్టూడెంట్స్ చాలా మంది ఎక్కువ అయిపోయారు. సో సార్ చూసి దీన్ని ఎట్లా మనం అందరికీ ఫండింగ్స్ చేయలేం కదా, సో వీళ్ళకి ఏదైనా కెరియర్ హెల్ప్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. మనకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేద్దామని చెప్పి. సో తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటే మా దగ్గర చాలా మంది క్లయింట్స్ చాలా సాటిస్ఫైడ్గా ఉండి చాలా ఇదిగా ఉండేసరికి సో దీన్ని మనం ఇంకా ఎక్స్పాండ్ చేద్దాము. సో ఎవరికైతే మనీ నీడ్ ఉంటుందో వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్కి కానీ, పర్సనల్ యూటిలైజేషన్స్కి కానీ, సో సంథింగ్ అలా హోమ్ లోన్ తీసుకోవడానికి కానీ వాళ్ళకి ప్రాసెస్ సరిగా ఐడియా ఉండదు. సో కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడైనా అప్లై చేసుకుని రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి చాలా ప్రొఫైల్స్. సో అలాంటి మిస్కమ్యూనికేషన్ జరగకుండా ఒకే పాత్రలో అన్ని లోన్స్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాము, పబ్లిక్కి కొంచెం హెల్ప్ చేద్దామన్న వేలో సార్ మనకి ఇది ఇంట్రడ్యూస్ చేశారు మేడం. ఓకే, సో మీరు లోన్స్కి సంబంధించి అబ్రాడ్లోనే చేస్తారా లేదంటే డొమెస్టిక్ లోన్స్ కూడా చేస్తారా? మనం ఎడ్యుకేషన్ లోన్స్ కంప్లీట్గా అన్నీ చేస్తామండి. డొమెస్టిక్ ఎడ్యుకేషన్ లోన్ చేస్తాము, అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్ చేస్తాము. రెండింటికి రిక్వైర్మెంట్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఎవరైనా బ్యాచిలర్స్ చదువుకోవాల్సిన స్టూడెంట్స్ ఉన్నారు, సో వాళ్ళు బ్యాచిలర్స్కి చదువుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా మనకు రీచ్ అయ్యారంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఫండ్స్ కూడా మనం ఇక్కడ ఇప్పిస్తాం అనమాట. ఇండియాలో వాళ్ళు చదువుకునే బ్యాంక్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, సో వాళ్ళ కోఅప్లికెంట్ని కన్సిడర్ చేసుకొని అలా ఇప్పించే లోన్స్ మనకు ఉన్నాయి. సో ఎవరైనా కూడా ఇండియాలోనే బ్యాచిలర్స్ చదువుకోవడానికి కూడా అమౌంట్కి ఇబ్బంది పడుతున్నారన్నా కూడా వాళ్ళు మన దగ్గర లోన్కి అప్లై చేసుకోవచ్చు. సో బ్యాచిలర్ లోన్స్ కూడా మనం అన్ని ప్రొవైడ్ చేస్తాము. సో సేమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మన దగ్గరికి ప్రొఫైల్ వస్తే స్టూడెంట్కి మనం సజెస్ట్ చేస్తాం ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో ఇది కాదు, ఇలా చేంజ్ చేసుకుందాం మనం ప్రొఫైల్ని, లైక్ ఫాదర్ని బదులు మదర్ని పెడదాం, మదర్ బదులు సంథింగ్ రిలేటివ్స్ని పెట్టుకుందాము అని చెప్పి వాళ్ళకి సజెస్ట్ చేసుకొని మంచి ఇంట్రెస్ట్ రేట్ ఉండేలాగా మనకి లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకు కూడా ఎలాగంటే 4 years చదువుకునే దాకా టైం ఉండిద్ది, 1 year జాబ్కి ట్రయల్కి టైం ఉండిద్ది, ఆ 6th year నుంచి ఈఎంఐ స్టార్ట్ అయ్యింది అనమాట. సో స్టూడెంట్స్ అప్పుడు పే చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటేనండి, మాస్టర్స్కి వచ్చేసరికి ఎవ్రీ మంత్ 5,000 పార్షియల్ ఇంట్రెస్ట్ అనేది ఉండిద్ది. అది వాళ్ళు పే చేసుకుంటూ ఉండాలి, బ్యాంక్ టు బ్యాంక్ చేంజ్ అయ్యిద్ది. సో కొన్ని బ్యాంక్స్లో 5,000 ఉండిద్ది, కొన్ని బ్యాంక్స్లో 7,000 దాకా ఉండిద్ది. ఆ పార్షియల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ ఉండొచ్చు అనమాట స్టూడెంట్స్ అనేది. సో స్టూడెంట్ లోన్ తీసుకున్నారు, సో తనకి ఇంకా నీడ్ ఎక్కువ అయిపోయింది, లైక్ ట్యూషన్ ఫీజు పెరగడము, లేదంటే ట్యూషన్ ఫీజు ఇంకా సరిపోవట్లేదు, లివింగ్ ఎక్స్పెన్సెస్కి ట్యూషన్ ఫీజుకి సరిపోవట్లేదు. సో అలాంటి కేసెస్లో కూడా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మనకు రీచ్ అయితే స్టిల్ వారు పర్సూయింగ్ అనుకోండి. సో వాళ్ళు లోన్ తీసుకొని 6 months కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆ 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం లోన్ టాప్అప్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము. సో అలాంటి ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్ ఎవరైనా నీడ్స్కి ఇంకా సరిపోవట్లేదు, నాకు ఇంకా ఎక్కువ అయిపోతుందని చెప్పి వాళ్ళ జస్టిఫికేషన్ కనుక మనకి ఇవ్వగలిగితే లోన్ అమౌంట్ ఈ ట్యూషన్ ఫీజు, లివింగ్ ఎక్స్పెన్సెస్ కన్నా తక్కువ వచ్చింది అని కనుక వాళ్ళు మనకి చెప్పి దానికి జస్టిఫికేషన్ ఇవ్వగలిగితే వాళ్ళకి మనం టాప్అప్లో ఒక 10 lakhs అప్ టు 10 lakhs వరకు చేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. సో అవి కూడా చేస్తాం మనం. బయట మార్కెట్లో చాలా రకాల లోన్స్ ఇచ్చేవి కంపెనీస్ చాలా ఉన్నాయి. సో వాటికి నార్త్ 24కి ఏంటి డిఫరెన్స్, మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? యాక్చువల్లీ మేడం, మనకి ప్రొఫైల్ రాగానే ప్రొఫైల్ అనేది మనం అనాలిసిస్ చేస్తాం. లైక్ ఏదైనా కస్టమర్ మన దగ్గరకు వచ్చారు, వాళ్ళ ప్రొఫైల్ ఎలా ఉంది, వాళ్ళ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే ప్రొఫైల్ అనేది లాగిన్ పెట్టేస్తాం. సో చాలా మందికి క్లయింట్స్కి తెలియదు ఏంటంటే ఏ బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఈ బ్యాంక్కి నా ప్రొఫైల్ ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా. సో అవేమి క్లయింట్స్కి, కస్టమర్స్కి తెలియదు కాబట్టి బయట ఎన్బిఎఫ్సిస్లో కూడా చాలా దగ్గర ఎవరో చెప్పరు కాబట్టి
సో ఆ ప్రాసెస్ మొత్తం మేము క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి క్లయింట్కి వాళ్ళ విషయం అనమాట. మనం క్లయింట్ని ఇది మీరు చూస్ చేసుకోండి అని చెప్పి ఎప్పుడు చెప్పాం. వాళ్ళ ప్రొఫైల్ చూసుకున్న తర్వాత వాళ్ళకి సూటబుల్ అయ్యే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ని మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో దీస్ ఆర్ ది బ్యాంక్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నవి, దీనికి ఇంత అమౌంట్ మీకు లోన్ శాంక్షన్ అయింది, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు అవుతుంది, ఇంత టెన్యూర్ మీరు పెట్టుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఆ క్లయింట్కి ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళకి ఇష్టమైన బ్యాంక్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. మనం ఈ పర్టికులర్ బ్యాంక్ని చూస్ చేసుకోమని చెప్పమన్నమాట. సో అలా జరిగినప్పుడు ఏమైందంటే క్లయింట్ మన దగ్గర మల్టిపుల్ ఆపర్చునిటీస్, మల్టిపుల్ బ్యాంక్స్ టైఅప్స్ ఉన్నాయి కాబట్టి సో క్లయింట్కి ఏదైనా లో ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది కానీ, సో తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ఉన్నాయి కానీ, ఇవన్నీ పిక్ చేసుకోవడానికి మెనీ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందాక మీరు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక స్కూల్ కూడా కట్టించారు అని చెప్పారు. సో ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి నార్త్ 24లో? యాక్చువల్లీ ఎడ్యుకేషన్ లోన్కి వచ్చేసరికి నార్త్ 24 లాస్ట్ 2 years నుంచి చేస్తుంది కాబట్టి మా దగ్గర చాలా ఎక్స్పర్టైజ్ టీమ్స్ మేము హైర్ చేసుకున్నాం. సో వాళ్ళు ప్రీవియస్గా కూడా ఎడ్యుకేషన్ లోన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మేము హైర్ చేసుకున్నాం. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక ప్రొఫైల్ ఉంటుంది మేడం. జనరల్గా ఇప్పుడు మనం ఎలా కన్సిడర్ చేయాలంటే ఎడ్యుకేషన్ లోన్ని 2 types ఆఫ్ లోన్స్ ఉంటాయి మనకి. 2 types ఆఫ్ లోన్స్లో కొలెట్రాల్ ఒకటి, నాన్ కొలెట్రాల్ ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం సెక్యూర్డ్ లోన్, అన్సెక్యూర్డ్ లోన్ అంటాం. సెక్యూర్డ్ లోన్ అంటే ఏంటంటే స్టూడెంట్ ఏదైనా కూడా బ్యాంక్కి మార్టగేజ్ లాగా చేయాలన్నమాట. సో ఏదర్ గోల్డ్ కానీ, ప్రాపర్టీ కానీ, సో ఇవన్నీ మార్టగేజ్ చేయాలి. సో దాన్ని మార్టగేజ్ లోన్ అంటాం. సో అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఏంటంటే మనం అన్సెక్యూర్డ్ లోన్లోకి వచ్చేసరికి కోఅప్లికెంట్ని కన్సిడర్ చేసుకుంటాం మేడం. కోఅప్లికెంట్ అంటే వాళ్ళు ఎవరైతే స్టూడెంట్ ఉంటారు ఎడ్యుకేషన్ లోన్ కోసం అని చెప్పి ఆ పర్టికులర్ స్టూడెంట్ బ్లడ్ రిలేషన్షిప్లో లైక్ వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్కి ఉన్న బ్రదర్స్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, సో వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ మదర్కి ఉన్న బ్రదర్స్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా బ్లడ్ రిలేషన్షిప్లో ఉంటే మాత్రం వాళ్ళని కోఅప్లికెంట్గా తీసుకొని మనం లోన్ అప్లై చేస్తాం. సో ఆ కోఅప్లికెంట్కి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే సో కోఅప్లికెంట్ సిబిల్ స్కోర్ వచ్చేసరికి 700 మినిమం ఉండాలి మేడం. సో 700 మినిమం ఉండాలి. సో తర్వాత వాళ్ళ శాలరీ వచ్చేసరికి 25,000 అబోవ్ ఉండాలి. సో వాళ్ళ శాలరీ 25,000 అబోవ్ ఉండి వేరే ఏఈఎంఐస్ లేకుండా 700 సిబిల్ స్కోర్ ఉంటే వాళ్ళ పే స్లిప్స్ అలా తీసుకొని మనం చేస్తాము. సో కోఅప్లికెంట్కి జాబ్ లేదు. సో అప్పుడు ఏం చేస్తాం అంటే బిజినెస్ని కన్సిడర్ చేస్తాం. సో వాళ్ళకి ఏదైనా బిజినెస్ ఇన్కమ్ ఉందా, లైక్ బిజినెస్ ఇన్కమ్ అంటే వాళ్ళకు ఉన్న బిజినెస్ ఏంటి, వాళ్ళకి ఐటీఆర్స్ ఎంత ఫైల్ చేస్తున్నారు, సో ఆ రిలేటబుల్ డాక్యుమెంట్స్ తీసుకొని మనం లోన్ ప్రాసెస్ చేస్తాం. సో వాళ్ళ కోఅప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిజినెస్ లేదు, శాలరీ లేదు, ఇలాంటి కేసెస్ కూడా మనకి చాలా ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళ ఊర్లో ఉన్నారు పల్లెటూరులో, సో అప్పుడు వాళ్ళ దగ్గర మనం ఏం చేస్తామంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ తీసుకుంటాం. సో వాళ్ళు అగ్రికల్చరల్ చేస్తుంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు అగ్రికల్చరల్ ఇన్కమ్ బేస్ పైన కూడా లోన్స్ వస్తాయని చెప్పి. సో మన దగ్గర ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ బ్యాంక్స్ కూడా మన దగ్గర టైఅప్ పోయి ఉన్నాయన్నమాట. సో అగ్రికల్చరల్ బేస్ పైన కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేయొచ్చు స్టూడెంట్కి. సో అగ్రికల్చరల్ లోన్ అనేది, అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది మనకి 1.5 lakhs నుంచి స్టార్ట్ అయితే బెటర్ అనమాట. జనరల్గా అయితే 3 lakhs ఉంటే మనకి అనుకున్న దానికి అనుకున్నంత లోన్ వచ్చింది. లైక్ ట్యూషన్ ఫీజ్ కవర్ అయిపోద్ది, లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ అయిపోతాయి. సో 1.5 lakhs ఉంటే కూడా మనం చేస్తాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు అనుకున్నంత అమౌంట్ రాదనమాట. సో ట్యూషన్ ఫీజ్ కవర్ అయితే లివింగ్ ఎక్స్పెన్సెస్ రాకుండా అలా ఉంటాయి అనమాట. సో మన దగ్గర వచ్చేసరికి 15+ బ్యాంక్స్ టైప్లో ఉన్నాం అనమాట. లైక్ పబ్లిక్ బ్యాంక్స్ కానీ, నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ. సో ఈ బ్యాంక్స్లో మనం ప్రొఫైల్ని ఎలిజిబిలిటీ ఎంత ఉందో చెక్ చేసుకొని దానికి ఫిట్ చేస్తాం అనమాట. లైక్ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉండిద్ది. ఆ రిక్వైర్మెంట్ బట్టి స్టూడెంట్ ప్రొఫైల్ని మనం దాంట్లో ఫిట్ చేస్తాం అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. లైక్ ఇప్పుడు నేనున్న నా బ్రదరే ఉన్నారు, నాకు ఆయనకు లోన్స్ గురించి ఐడియా లేదు. సో ఆయన సమ్వేర్ ఎక్కడో వింటాడు ఒక XYZ బ్యాంక్ నేమ్. సో ఆయన ఆ బ్యాంక్కి అప్లై చేసుకుంటాడు. సో తన ప్రొఫైల్ దానికి మీట్ అయితే లేదని చెప్పి తనకు తెలియదు. సో వాళ్ళు స్టూడెంట్స్ కూడా తెలుసుకోరు. సో వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ని పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే స్టూడెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే వెల్ అండ్ గుడ్, ఎలిజిబిలిటీ లేదనుకోండి ముందులే తెలియదు కదా, సో రిజెక్ట్ అయిపోతుంది. క్రెడిట్ టీమ్ అనే వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మీట్ అవుతుందా ప్రొఫైల్ లేదా అని చెప్పి చెక్ చేసుకొని ఇంకా రిజెక్ట్ చేస్తారు. సో అలా కంటిన్యూస్గా రిజెక్ట్ అయితే ఏమవుతుందంటే స్టూడెంట్ అనే పర్సన్కి కొంచెం డిప్రెస్డ్ అయిపోతారు కదా. సో మన దగ్గరికి వస్తే ఏంటంటే ఆ కన్ఫ్యూజన్స్ ఉండవు స్టూడెంట్కి. లైక్ మనమే ముందులే గైడ్ చేస్తాం, నీ ప్రొఫైల్ ఇలా ఉంది, నీకు ఈ బ్యాంక్లో సూట్ అయ్యిద్ది. సో ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి డాక్యుమెంటేషన్ వరకు కూడా కొంచెం తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే మనకి ఈ డాక్యుమెంట్ తీసుకొచ్చుకోవాలి. సో డిపార్ట్మెంట్కి నువ్వు వెళ్ళి ఈ డాక్యుమెంట్ని నువ్వు అడిగితే వాళ్ళు ఇస్తారు. సో అలా మన స్టూడెంట్కి గైడ్ చేసి ఆ డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గరకు వచ్చిన తర్వాతనే లాగిన్ పెట్టిస్తాం అనమాట. సో ఈ కేసులో ఏంటంటే 95% రిజెక్షన్స్ ఛాన్సెస్ ఉండవు అనమాట. 95% మనకి అప్రూవల్ ఛాన్సెస్ ఉంటాయి. సో లోన్ అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్?
యా లోన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మేడం మనకు చెక్ లిస్ట్ వచ్చేసరికి స్టూడెంట్ది చెప్తాను నేను మీకు. స్టూడెంట్ది ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి, 10th ఇంటర్ బ్యాచిలర్స్ ఏదైతే ఉందో తనకి అది కావాలన్నమాట. సో అవి తీసుకున్న తర్వాత వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు అవి తీసుకుంటాము. ఇప్పుడు స్టూడెంట్ ఏ కంట్రీకి అయితే వెళ్ళాలనుకుంటున్నాడో ఆ యూనివర్సిటీ యొక్క ఆఫర్ లెటర్ మనం తీసుకుంటాము. సో ఆ ఆఫర్ లెటర్, ఈ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటాము. ఇందాక నేను మీకు చెప్పినట్లు కోఅప్లికెంట్కి వాళ్ళు ఏదైతే శాలరీడ్ అయితే పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకుంటాం, బిజినెస్ అయితే ఐటీఆర్స్, ఈ డాక్యుమెంట్స్ తీసుకుంటాం అన్నమాట. సో అలా చెక్ లిస్ట్ ఉండేది. ఆ చెక్ లిస్ట్ మనకు రాగానే ఫస్ట్ మనం బ్యాంక్స్కి అప్లై చేస్తాము. సో బిఫోర్ దట్ మనం బ్యాంక్స్ వాళ్ళతో మాట్లాడతాం కూడా, లైక్ ఈ స్టూడెంట్ ప్రొఫైల్ మీ బ్యాంక్కి సూట్ అవుతుంది, సో ఒకసారి కన్సిడర్ చేయండి అని చెప్తే స్టూడెంట్ ప్రొఫైల్ మొత్తం మనం డిస్కస్ చేస్తాం బ్యాంక్ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఓకే సార్ ఇది పర్ఫెక్ట్ అని చెప్పి వాళ్ళు మనకి రివర్ట్ ఇచ్చిన తర్వాత సో మన స్టూడెంట్ ప్రొఫైల్ అనేది వాళ్ళ దాంట్లో లాగిన్ చేస్తాం అనమాట. సో బ్యాంక్ వాళ్ళతో కూడా లింక్ అయి ఉంటారా? బ్యాంక్ వాళ్ళతో టై అప్ అయి ఉంటాం మేడం మేము. ఓకే, సో ఏ బ్యాంక్స్ ఉంటాయి? సో నార్త్ 24 లోన్స్లో అప్లై చేస్తే చాలా వరకు రిజెక్ట్ అవ్వవు అని మీరు చెప్తున్నారు. సో మీరు టిప్స్ ఏమేమి పాటిస్తారు అసలు రిజెక్ట్ అవ్వకుండా? మనం ప్రొఫైల్ మన దగ్గరికి రాగానే ఫస్ట్ నేను మీకు చెప్పాను ఇందాక, మేము ప్రొఫైల్ రాగానే ఫస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ మొత్తం అనాలిసిస్ చేస్తాం. సో వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. లైక్ కొంతమందికి కోఅప్లికెంట్స్ సూట్ అవ్వరు. సూట్ అవ్వనప్పుడు ఏం చేస్తామంటే మనం వాళ్ళ రిలేటివ్స్ని ఇంకా ఎంతమంది ఉన్నారో మొత్తం వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని సో దానికి వాళ్ళది ఎలా మనకి మ్యాచ్ అవుతుంది, సో వాళ్ళతో మీరు ఇలా మాట్లాడండి, తనని తీసుకొచ్చి మనం ఇలా పెట్టుకుందాం, అడిషనల్గా కోఅప్లికెంట్ని పెట్టుకుంటే మనకు అయ్యిద్ది. సో ఇఫ్ ఇన్ కేస్ కొంతమందికి స్టూడెంట్కి సివిల్ స్కోర్ లో ఉండిద్ది, సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మొబైల్ యాప్స్లో లోన్స్ తీసుకుంటారు. ఆ మొబైల్ యాప్స్లో లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళు పేమెంట్ చేయరు. బీటెక్ చదివేటప్పుడు తీసుకుంటారు, ఇంకా పే చేయడానికి అమౌంట్ ఉంది కదా, అది యూటిలైజ్ చేసుకుంటారు, ఇంకా దాన్ని వదిలేస్తారు. అది మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్కి వచ్చేపాటికి అది ఇంపాక్ట్ పడిద్ది అనమాట వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఏదైనా ఇప్పుడు లోన్ కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి, సో బ్యాంక్ వాళ్ళతో ముందులే మనం మాట్లాడుకొని కొంతమంది స్టూడెంట్స్కి ఎఫ్డి చేసుకోమని చెప్పి సజెషన్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. సో ఇది ఏమైందంటే మనం బ్యాంక్ పీపుల్తో ముందరగానే మనం మాట్లాడుకుంటూ ప్రొఫైల్ గురించి లాగిన్ పెట్టిస్తూ ఉంటే అప్పుడు మనకు వాళ్ళు ఆ సజెషన్ ఇస్తారు. సో స్టూడెంట్కి కూడా మనం అదే చెప్తాం, లైక్ 3 lakhs మీరు ఎఫ్డీ పెట్టుకోండి, 5 lakhs మీరు ఎఫ్డీ పెట్టుకోండి, ఆ ఎఫ్డీ పైన మనకు లోన్ శాంక్షన్ అయ్యింది అని చెప్పి ఆ టిప్స్, సజెషన్స్ ఇచ్చి మనం అప్లై చేస్తాం. సో అందుకనే రిజెక్ట్ అవ్వదు. లైక్ మనం ఏదైనా కూడా స్టార్ట్ చేసే ముందు ప్రొఫైల్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి స్టూడెంట్ ప్రొఫైల్ గురించి మేము మొత్తం రివ్యూ చేసుకొని ఆ కన్సిడరేషన్స్ మొత్తం తీసుకొని మాట్లాడడం వల్ల సో రిజెక్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫైల్ మనకి డూబుల్ అని అనుకుందాం, నాట్ డూబుల్ అనుకుందాం. సో ఆ నాట్ డూబుల్ అనే ఫైల్ మేమేం చేస్తామంటే సో మనకు దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకు. సో ఒక బ్యాంకులో ఫిట్ అవ్వలేదు, ఏ బ్యాంకులో ఫిట్ అవ్వలేదు, నాకు ఎవరు కోఅప్లికెంట్ కూడా లేరు, మా ఫ్యామిలీలో మా ఫాదర్ మదర్ ఏం చేయట్లేదు, సో వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదు, సో నాకు కోఅప్లికెంట్ గా కూడా ఎవరైనా పెట్టుకుందామన్నా కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్ లో. సో స్టూడెంట్ అలాంటి కేసెస్ లో కూడా లోన్ అప్లై చేసుకోవచ్చా అని మీరు అడిగితే ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవచ్చు. సో మన దగ్గర 280+ యూనివర్సిటీస్ మనకి టైఅప్ అయి ఉన్నాయి. లైక్ ఆ యూనివర్సిటీ వచ్చేసరికి కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, యూకే, సమ్ యూరోపియన్ కంట్రీస్ లో. సో ఆ యూనివర్సిటీస్ లో కనుక స్టూడెంట్ అడ్మిట్ తెచ్చుకుంటే లైక్ నా దగ్గర 2 lenders ఉంటారు, వాళ్ళ దగ్గర ఆ యూనివర్సిటీస్ అనేవి లిస్ట్ అయి ఉంటాయి. లైక్ టాప్ యూనివర్సిటీస్, టాప్ ఇన్ ది సెన్స్ మరీ ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉన్న యూనివర్సిటీస్ కాకుండా నార్మల్ మిడిల్ యూనివర్సిటీ, టైర్ ఏ, టైర్ బి యూనివర్సిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి అన్నమాట. సో స్టూడెంట్ అప్లై చేసుకున్నప్పుడు టైర్ ఏ, టైర్ బిలో వాళ్ళ ప్రొఫైల్కి మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్ మీట్ అయితే మన దగ్గర ఏదైతే 280+ యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ కనుక స్టూడెంట్ ప్రొఫైల్కి మీట్ అయితే సో మనం ఏం చేస్తామంటే ఆ యూనివర్సిటీ బేస్ పైన ఎవరు కోఅప్లికెంట్ లేకుండా స్టూడెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని యూనివర్సిటీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఈ యూనివర్సిటీకి మనం అప్లై చేస్తాం అనమాట. సో ఈ 280 యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే స్టూడెంట్కి ఏ కోఅప్లికెంట్ అవసరం లేదు, ఏ కొలెటరల్ అవసరం లేదన్నమాట. సో ఇది కూడా విత్ ఇన్ 2 daysలో మనకు డెసిషన్ ఇస్తారు వాళ్ళు. సో దీనికి కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ ఉండిద్ది, అది కూడా కంప్లీట్గా మనమే చేస్తాం. సో స్టూడెంట్కి కోఅప్లికెంట్ లేకపోయినా పర్లేదు, చదువుకోవాలన్న జిల్ ఉంటే మాత్రం మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్ అప్లై చేసుకున్నా కూడా సో స్టూడెంట్ కెన్ గెట్ ఎడ్యుకేషన్ లోన్ అనమాట. సూపర్ ఆఫర్ ఇది అయితే. ఓకే, సో ఇప్పుడు అప్లై చేస్తుంటారు కదా మీ 24 లోన్స్ లో కొంతమంది స్టూడెంట్స్, సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే వాళ్ళ నేను యాక్చువల్లీ నాకు చాలా కేసెస్ జరుగుతాయి మేడం. సో బయట అప్లై చేసుకుని మన దగ్గరకు వస్తారు, లైక్ ఫస్ట్ అన్ని చోట్ల అప్లై చేసుకుని రిజెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గరకు వచ్చినా కూడా లాస్ట్కి మనం ఏం చేయలేకపోయిన సిచ్యువేషన్స్ ఉంటాం. లైక్ వీళ్ళకి ఎందుకని రిజెక్ట్ చేసుకుంటారంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ వర్క్ చేసుకోవడం ఎలాగో రాదు. లైక్ కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు, కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయరు, దాంట్లోనే మిస్టేక్స్ సబ్మిట్ చేసేస్తారు. సో మన దగ్గరకు వస్తే డాక్యుమెంటేషన్ అనేది ఎలా చేయాలని చెప్పి ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి. సో అలా చేసి మనం క్లియర్గా అప్లై చేపిస్తాం. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మా క్లయింట్స్ మాకు ఎలా సాటిస్ఫైడ్ అని చెప్పి నేను చెప్పాలంటే చాలా మంది స్టూడెంట్ బయట మోసపోయి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు మన దగ్గర. సో ఏమవుతుందంటే బయట వాళ్ళ ప్రొఫైల్ పైన 50-50 ఛాన్సెస్ ఉంటాయి మేడం. సో దాన్ని మనం ఏం చేయాలి, 50-50 ఛాన్సెస్
ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్కి మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, ఆ యూనివర్సిటీలో స్టూడెంట్కి అడ్మిట్ ఉంటే సో ఎవరు కోఅప్లికెంట్ లేకుండా 100% మనకి అయిపోయేలానే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా చేయరు స్టూడెంట్స్, లైక్ అలా చేయకపోవడం, బయటకు వెళ్ళి మోసపోవడం. లైక్ రీసెంట్గా జరిగిన కేసు ఏంటంటే ఒక స్టూడెంట్ బయట ఎవరో థర్డ్ పార్టీ పర్సన్కి ఒక 1.5 lakhs కట్టారు, నేను నీకు లోన్ ఇప్పిస్తాను అది ఇది అని చెప్తే. సో ఆ 1.5 lakhs ఆ థర్డ్ పర్సన్ తీసుకొని కూడా అమ్మాయికి లోన్ ఇప్పించలేదు. సో రిటర్న్ మనీ అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు కదా ఇంకా. సో ఇంకా మీ ఇష్టం వచ్చింది చేసుకుని అంటే ఆ ప్రొఫైల్ మన దగ్గరికి సోషల్ మీడియా సంథింగ్ తమ్వేర్ మన గురించి తెలుసుకుని వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. సో ఆ స్టూడెంట్కి కూడా మన దగ్గర మెయిన్ థింగ్ ఏంటంటే మేడం ప్రాసెసింగ్ ఫీజు లేదు, కంప్లీట్గా ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఫ్రీ. సో మాకు ఇన్ టైంలో డాక్యుమెంట్స్ పంపిస్తే మేము కరెక్ట్గా బ్యాంక్స్కి అప్లై చేసుకొని తెప్పించేస్తాం లోన్ అనమాట. సో మా దగ్గర ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, మా దగ్గర కంప్లీట్ జీరో ప్రాసెసింగ్ ఫీజు. ఎందుకంటే మా చైర్మన్ సార్ దీన్ని పెట్టిందే స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి, ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడానికి కాదు. సో అందుకనే మేము కంప్లీట్ గా ప్రాసెసింగ్ ఫీజు అనేది జీరో పెట్టి తీసుకుంటాం మేడం. సో స్టూడెంట్స్ దానివల్ల చాలా సాటిస్ఫైడ్ గా ఉంటారు అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు థర్డ్ పార్టీస్ గురించి చెప్పారు కదా, సో అలా వెళ్లకుండా ఉండాలంటే స్టూడెంట్స్ ఎలా కేర్ తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ ఎలా అంటే మేడం, స్టూడెంట్ అనే పర్సన్ ఎవరైతే బ్యాంక్ లోన్స్ అప్లై చేసుకుంటున్నారో స్టూడెంట్ కి శాంక్షన్ వచ్చేదాకా కూడా 1 రూపీ కూడా పేమెంట్ ఏ బ్యాంక్ పర్సన్ అడగరు. సో అది ఎన్బిఎఫ్సీ కానీ, పబ్లిక్ బ్యాంక్స్ కానీ, నేషనలైజ్ బ్యాంక్స్ కానీ, ఏ బ్యాంక్స్ అయినా కూడా స్టూడెంట్ ని 1 రూపీ కూడా శాంక్షన్ లెటర్ వచ్చేదాకా అడగరు. సో వన్స్ స్టూడెంట్ కి లోన్ శాంక్షన్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ ది బ్యాంక్స్ అనమాట, కొన్ని బ్యాంక్స్ స్టూడెంట్ ప్రొఫైల్ ని బట్టి 0.75% ప్రాసెసింగ్ ఫీజు ఛార్జ్ చేస్తారు, కొంతమంది 1% ఛార్జ్ చేస్తారు. సో ప్రాసెసింగ్ ఫీజు అనేది బ్యాంక్ కి పే చేయాల్సింది స్టూడెంట్ ఏంటంటే 0.75 to 1% ప్లస్ జిఎస్టీ పే చేయాలి. సో ఇది మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు ఉంది. ఇది బ్యాంక్ వాళ్ళకి మనం పే చేయాల్సిన అమౌంట్ ఇది మాత్రమే. ఇంతకు మించి వేరే ₹1 ఎవరు అడిగినా కూడా మీరు ఇవ్వనవసరం లేదు. సో మిమ్మల్ని ఎవరైనా అలా మనీ ఛార్జ్ చేసి మీకు లోన్ చేపిస్తామని చెప్తే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మాకు ఫోన్ చేయండి, మేము కంప్లీట్గా హెల్ప్ చేస్తాం, కంప్లీట్గా ఫ్రీగా విత్ జీరో ప్రాసెసింగ్ ఫీజు. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఎడ్యుకేషన్ లోన్స్ గురించి మాట్లాడుకున్నాము. సో పర్సనల్ లోన్ గురించి మీకు అప్రోచ్ అయితే మీరు ఎలా డీల్ చేస్తారు? మేడం, యాక్చువల్లీ పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, పర్సనల్ లోన్ ఫస్ట్ ఎలిజిబుల్ అయ్యేది ఎవరంటే సాలరీడ్ పర్సన్స్ ఎలిజిబుల్ అవుతారు. లైక్ సాలరీడ్ పర్సన్స్ పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉండిద్ది. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, సో చెక్ లిస్ట్ ఉంటుంది వాళ్ళకి ఒకటి పర్సనల్ లోన్ కి. ఆ చెక్ లిస్ట్ ఏంటంటే శాలరీ పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, వాళ్ళ ఆధార్, పాన్ కార్డు అలా ఉండిద్ది అనమాట. సో శాలరీ పే స్లిప్స్ అంటే 3 months శాలరీ పే స్లిప్స్ మనకు కావాలి, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళది మనకు కావాలి. సో వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఉంటే సరిపోతుంది, ఏదైనా కరెంట్ అడ్రస్ వేరేది ఉంటే. సో ఇది మనకు ఫార్వర్డ్ చేస్తే మనం అప్లై చేయొచ్చు. సో దీనికి వచ్చేసరికి పర్సనల్ లోన్ 50,000 నుంచి 10 lakhs దాకా ఎలిజిబిలిటీ ఉండేది మేడం మన క్లయింట్స్కి. మన క్లయింట్స్కే కదా, ఎవరికైనా కూడా ఒక 50,000 నుంచి 1 lakh వరకు ఎలిజిబిలిటీ ఉండిద్ది. సో ఆ ఎలిజిబిలిటీలో ఏంటంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ శాలరీ బేస్ చేసుకుని ఆ పర్సన్ కి ఆ పర్సనల్ లోన్ అనేది వచ్చింది. శాలరీ బేస్ ని బట్టి అంటే లోన్ అమౌంట్ కూడా డిసైడ్ చేస్తారు. రైట్ మ్యామ్, రైట్. సో ఇప్పుడు 15,000 శాలరీ ఉన్న పర్సన్ కి కూడా మనం లోన్ అప్లై చేయొచ్చు. సో తను మనకి పే స్లిప్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే, సో 15,000 శాలరీ ఉంది మీకు, సో మీకు రిక్వైర్మెంట్ నీడ్ ఉంది అర్జెంట్గా, సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా పర్సనల్ లోన్ కావాలి, దానికి మీకు 1.5 lakhs దాకా లోన్ వస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ శాలరీ. ఇప్పుడు మీకు 50,000 ఉంది, మీరు ఆల్రెడీ లోన్స్ తీసుకున్నారు లైక్ 50,000 ఉంది మీకు శాలరీ, లోన్స్ ఒక 5 lakhs తీసుకున్నారు అనుకుందాం, మీకు ఇంకో 5 lakhs నీడ్ ఉంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, మళ్ళీ మాకు రీచ్ అయితే మేము దాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం. లైక్ ఇప్పుడు 5 lakhs వాళ్ళకి ఆల్రెడీ లోన్ రన్ అవుతుంది, ఇంకో 5 lakhs మనం బ్యాంక్స్ దగ్గర వేరే దగ్గర అప్లై చేసి ఈ 5 lakhs ని టాప్అప్ చేసేసుకొని ఇంకో 5 lakhs అడిషనల్ గా క్లయింట్కి ఇస్తాం అనమాట. ఈ బ్యాంక్ మొత్తం క్లోజ్ చేసి వేరే బ్యాంక్ నుంచి మనం క్లయింట్కి మనం టాప్అప్ చేస్తాం. ఇన్ కేస్ తనకు అదే బ్యాంక్ లో కావాలన్నా కూడా ఆ బ్యాంక్ పర్సన్స్ తో మనం మాట్లాడేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ ట్రాక్ ఎలా ఉంది, ఈఎంఐ టైం టు టైం పే చేస్తున్నారా, సో ఎలా ఉందో చెక్ చేసుకుని వాళ్ళకి లోన్ రిక్వైర్మెంట్ నీడ్ ఎంత ఉంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎంత ఉందా లేదా చెక్ చేసి ఎంత వస్తే అమౌంట్ అంత అమౌంట్ వాళ్ళకి మనం చేయొచ్చు మేడం లోన్. అది కూడా ఓకే, పర్సనల్ లోన్ కి సంబంధించి. సో ఇప్పుడు పర్సనల్ లోన్ కి సంబంధించి, ఎడ్యుకేషన్ లోన్ కి సంబంధించి అయిపోయింది. మనకి ఇప్పుడు హోమ్ లోన్, అసలు ఇల్లు అంటే సొంత ఇంటి కళ అనేది అందరికీ ఉంటుంది. సో ఆ హోమ్ లోన్ కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, మీరు ఎలా డీల్ చేస్తారు దాన్ని? హోమ్ లోన్ అనేది మనకి ఇంట్రెస్ట్ రేటు 7.4 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. 7.4 నుంచి మనకి 11 to 12% దాకా ఉండిద్ది. సో ఇది బేస్డ్ ఆన్ ది బ్యాంక్స్ అనమాట. సో ఎన్బిఎఫ్సిలో కొంచెం ఎక్కువ ఉండిద్ది, పబ్లిక్ బ్యాంక్స్లో తక్కువ ఉండిద్ది. సో ఈ ప్రొఫైల్ ఉన్న క్లయింట్స్ కూడా మన దగ్గరికి వస్తే వాళ్ళ ప్రొఫైల్ని అనాలిసిస్ చేసుకొని, లైక్
సేమ్ ఈ హోమ్ లోన్కి కూడా ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉండిద్ది. సో ఆ రిక్వైర్మెంట్స్కి క్లయింట్ ఎలిజిబుల్ అవుతున్నాడా లేదా, సో ఆ పారామీటర్స్కి మనం రీచ్ అవుతున్నామా లేదా, అవన్నీ ముందులే మా దగ్గర క్రాస్ చెక్ చేసుకొని సో బ్యాంక్లో మీకు ఇంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, ఇంత తక్కువ వస్తుంది, సో ఇంత టెన్యూర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి బెస్ట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే దాన్ని సజెస్ట్ చేస్తాం మేడం మన దగ్గర నుంచి. సో అట్లా హోమ్ లోన్స్ మనం స్టార్ట్ చేస్తాము. సో హోమ్ లోన్ వరకు వచ్చేసరికి మనకి 5 crores దాకా కూడా మన హోమ్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది మనకి. సో మనం రీసెంట్గా చేసిన హోమ్ లోన్ వచ్చేసరికి దాని వాల్యుయేషన్ 4 crores మేడం. 4 crores హోమ్ లోన్ చేసాం మనం. అది విత్ ఇన్ 15 days లో క్లోజ్ చేసాం మనం. సో అన్ని డాక్యుమెంటేషన్స్ మన దగ్గర ఉన్నాయి విత్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో. మనం ఎంత ఇంట్రెస్ట్ రేట్ అంటే 8.5 ఇంట్రెస్ట్ రేట్లో కూడా దాన్ని చేసాం అనమాట. ఓకే, సూపర్. సో బిజినెస్ లోన్స్ కూడా ఇస్తారా మీరు? యా, మనం బిజినెస్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేడం. లైక్ ఇప్పుడు చాలా మందికి కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్కి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉండిద్ది. సో ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందర ఒక ఆర్గనైజేషన్ ఒకళ్ళు రన్ చేస్తున్నారంటే ఆర్గనైజేషన్ పైన ఏదైనా లోన్ ఉండిద్ది. సో ఆ లోన్ కూడా ఉండి వేరే లోన్కి అప్లై చేసుకుంటే చాలా బ్యాంక్స్లో రిజెక్ట్ అవుతాయి. లైక్ వీళ్ళకి ప్రాపర్గా తెలియదు నాకు టాప్అప్ లోన్ ఎక్కడ చేస్తారు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎక్కడ మనకు అవిద్ది. సో ఆ బ్యాంక్స్ వీళ్ళకి తెలియకుండా వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటే ఆల్రెడీ లోన్ ఉంది కాబట్టి వాళ్ళకి రిజెక్ట్ అయిపోతుంది. సో అదే వాళ్ళు మన దగ్గరికి రీచ్ అయ్యారనుకోండి, సో మనకు తెలుసు ఎవరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎవరు టాప్అప్ లోన్స్ చేసే బ్యాంక్స్ మన దగ్గర ఉన్నాయి. సో వీళ్ళు మనకి ఒక 50 lakhs వాళ్ళకి ఉందనుకోండి ఎగ్జాంపుల్గా రెవెన్యూ ఎవ్రీ ఇయర్. సో వాళ్ళు ఆల్రెడీ ఒక 5-10 lakhs లోన్ తీసుకున్నారు. సో వాళ్ళకి ఇంకా మనం లోన్ ఇప్పించగలుగుతాం. సో వీళ్ళు లోన్ అప్లై చేసుకున్నప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ లోన్ ఉంది కాబట్టి అది రిజెక్ట్ అయ్యింది. మనం టాప్అప్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్స్కి వాళ్ళకి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి సజెస్ట్ చేసి వీళ్ళ ప్రొఫైల్ ముందరే మనం అనాలిసిస్ చేస్తాం కాబట్టి ఆ పర్టికులర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడతాం. సో ప్రొఫైల్ నాది ఇలా ఉంది, సో వీళ్ళకి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి, లైక్ వీళ్ళకి క్లయింట్కి ఇంకా ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఈ రిక్వైర్మెంట్ ప్రకారం మాకు లోన్ కావాలని చెప్పి మనం మాట్లాడుకొని సో క్లయింట్తో కూడా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడించి సో ఇద్దరికి ఓకే అంటే మనం వాళ్ళ త్రూ ప్రాసెస్ చేసుకొని వాళ్ళకి లోన్ ఇప్పిస్తాం మేడం. ఓకే, చాలా సేఫ్, చాలా సేఫ్గా కంప్లీట్గా మన దగ్గర వచ్చేసరికి ఏమో కంప్లీట్గా ట్రాన్స్పరెంటే ఉంటుంది మేడం ప్రాసెస్ మొత్తం కూడా. సో క్లయింట్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతిదీ ఎవ్రీడే ఇప్పుడు ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్కి మనం వెళ్తున్నాం ప్రతిదీ కూడా ఎవ్రీడే అప్డేట్ ఉండిద్ది క్లయింట్కి. సో కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉండిద్ది, కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ మన దగ్గర లోన్ అనేది. సో ఇప్పుడు క్లయింట్స్ ఉంటారు చాలా మంది, క్లయింట్స్కి ఏంటంటే బ్యాంక్స్కి వెళ్ళి డాక్యుమెంటేషన్ వర్క్ సబ్మిట్ చేయాల్సి ఉండిద్ది. సో ఆ డాక్యుమెంటేషన్ వర్క్ కూడా క్లయింట్ రాకుండా ఆ డాక్యుమెంట్స్ మనకు ఫార్వర్డ్ చేస్తే అవి ప్రింట్అవుట్స్ లేదంటే సంథింగ్ ఏమన్నా తీసుకొని మేమే బ్యాంక్స్కి వెళ్ళి ప్రొవైడ్ చేయడం బ్యాంక్స్కి. సో వాళ్ళతో మాట్లాడి క్లయింట్తో డీల్ చేసుకొని ఇద్దరికి కూడా మధ్యలో బ్యారియర్ లాగా ఉండి సో క్లీన్ అండ్ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేపిస్తాం మేడం మనం. ఓకే, సో ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి లోన్ అంటే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా చూసుకుంటాం కదా, మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి యాక్చువల్లీ ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే మేడం మనకి కోపల్కి ఇంటికి ఎవరైనా అబ్రాడ్లో యూఎస్ ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర లెండర్స్ ఉంటారు కొంతమంది, లైక్ వాళ్ళకి ఎలాగంటే యూఎస్లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక స్టూడెంట్ తెచ్చుకోగలిగితే వాళ్ళకి 3.4% నుంచి స్టార్ట్ అయ్యింది ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో మన ఇండియన్ బ్యాంక్స్లో మన ఇండియాలో ఉన్న ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంక్స్లో కానీ మనం అప్లై చేసుకోవాలంటే 8.4 నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో 8.4 నుంచి కొన్ని బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిలు కలుపుకుంటే ఒక 12.4 12.5 దాకా వెళ్తుంది అనమాట ఇంట్రెస్ట్ రేట్ అనేది. అది బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ ప్రొఫైల్. సో స్టూడెంట్స్కి నేను ఇంట్రెస్ట్ రేట్స్ గురించి వాళ్ళు ఎవరైనా ఆలోచించుకునే పర్సన్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళకి ఏ కనెక్షన్లో అయినా కూడా సో యూఎస్లో సెటిల్ అయినా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం కంప్లీట్గా 3.4% ఇంట్రెస్ట్ రేట్ అనేది స్టార్ట్ అయ్యేలాగా అప్లై చేస్తాం. సో అది కూడా విత్ ఇన్ ఏ డేలో క్లోజ్ అయ్యింది. మినిమల్ డాక్యుమెంట్స్తో వాళ్ళకి ఏదైతే గ్రీన్ కార్డుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి సెండ్ చేస్తారు, స్టూడెంట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ సెండ్ చేస్తారు. ఇవి 2 కలుపుకొని విత్ ఇన్ ఏ డేలో మనం లోన్ శాంక్షన్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి మేడం. సో దాన్ని మనం డాలర్ ఫండింగ్ అంటాం అనమాట. సో వాళ్ళు యూఎస్ కో అప్లికెంట్ని పెట్టుకుని ఓన్లీ 3.4%కే స్టార్ట్ చేస్తాం. సో కమింగ్ టు ది ఇంకా ఇండియాలో ఉన్న బ్యాంక్స్కి ఏంటంటే మనం తెలిసిందే కదా, బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తక్కువ ఉండిద్ది, ఎన్బిఎఫ్సిలో కొంచెం ఎక్కువ ఉండిద్ది. ఏదైనా మొబైల్ బ్యాంకింగ్ యాప్స్లో లోన్ తీసుకున్నారు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్లో మీరు లోన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మీరు రీపేమెంట్ చేయరు, రీపేమెంట్ చేయకపోయినా కూడా మన సైడ్ మనం చేయొచ్చు. లైక్ ముందరే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని క్లియర్ చేశారని చెప్పి ఆ ఎన్ఓసి తీసుకొచ్చి వాళ్ళ క్రెడిట్ టీమ్కి పెట్టి ఎన్ఓసి ఉంది క్లియర్ పేమెంట్ చేసేసారని చెప్పి అది మనం మాట్లాడుకొని బ్యాంక్స్తో చేసినా కూడా ఆ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్కి ఇంట్రెస్ట్లో పడిద్ది. సో స్టూడెంట్కి ఎంతైతే డిపిడీస్ పడినాయో అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో అది ఇంట్రెస్ట్ రేట్లో పడిద్ది. సో ఆ ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం బెటర్గా ఉండాలంటే స్టూడెంట్స్ మొబైల్ బ్యాంకింగ్ లోన్స్కి వెళ్ళడం చాలా తగ్గించుకుంటే బెటర్. సో అవి తీసేసుకున్నారు వస్తున్నాయి కదా అని చెప్పి తీసుకుంటున్నారు, అది పే చేయట్లేదు. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇబ్బంది అయిపోతుంది కదా స్టూడెంట్స్కి.
సో అలా ఉండిద్ది. బేస్డ్ ఆన్ ది బ్యాంక్స్ మనం ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్ చేస్తాం. పబ్లిక్ బ్యాంక్స్కి వచ్చేసరికి చాలా తక్కువనే పడుద్ది మేడం. ఓకే, సో లోన్ తీసుకున్నారు, ఇంట్రెస్ట్ రేట్ ఇదంతా ఓకే, కానీ ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు? స్టూడెంట్స్ కి మెయిన్ గా టెన్షన్ ఉంటుంది. అవును మేడం, అవును మేడం. యాక్చువల్లీ ఇదేంటంటే మనం ఏ బ్యాంక్లో కూడా లోన్ తీసుకున్నా కూడా మాస్టర్స్కి, ఏ బ్యాంక్లో మాస్టర్స్కి మనం లోన్ తీసుకున్నా కూడా మనకి ఈ ఈఎంఐ స్టార్ట్ ఎప్పుడవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా స్టూడెంట్ 1 ఇయర్ కోర్స్కి వెళ్తున్నారు. సో 1 ఇయర్ మోరటోరియం పీరియడ్ ఇస్తారనమాట బ్యాంక్స్ వాళ్ళు, ఏ బ్యాంక్స్ వాళ్ళని కూడా. సో తనకి 3rd ఇయర్ నుంచి ఈఎంఐ స్టార్ట్ అయ్యింది. సో 2 ఇయర్స్ ప్రోగ్రామ్ తీసుకున్నాడు, 2 ఇయర్స్కి ఏమన్నారు, 3rd ఇయర్ కూడా స్టూడెంట్కి జాబ్ సర్చింగ్కి మోరటోరియం పీరియడ్ ఇస్తారు 1 ఇయర్. సో తను జాబ్ గెయిన్ చేసుకొని ఆ ఈఎంఐ అనేది నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయర్ నుంచి పే చేసుకోవచ్చు. సో 1 ఇయర్ కోర్స్కి ఏమో 3rd ఇయర్ నుంచి పే చేసుకోవాలి, 2 ఇయర్స్ కోర్స్కి ఏమో 4th ఇయర్ నుంచి పే చేసుకోవాలన్నమాట. ఓకే, సో అట్లా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో A to Z అన్నీ చేస్తారనమాట North 24. North 24 అంటే లోన్స్కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఫస్ట్ ఒకసారి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని, కావాలంటే బయటకు వెళ్ళి కూడా కన్సిడర్ చేసుకొని అప్పుడే వచ్చి మా దగ్గర చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఏ లోన్ చేసినా కూడా కంప్లీట్గా మన దగ్గర 0 ప్రాసెసింగ్ ఫీ, 1 రూపీ కూడా ఎవరి దగ్గర ఛార్జ్ చేయము. సో కంప్లీట్గా 0 ఉండిద్ది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంక్కి మీకు ఏదైతే మీకు అప్లై అంటే మేము సజెస్ట్ చేసిన బ్యాంక్స్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి మీరు అప్లై చేసుకోవాలి. సో నేను ఇది మీకు చెప్పి మిమ్మల్ని పుష్ చేసి ఈ బ్యాంక్ మీరు అప్లై చేసుకోండి అని చెప్పి మన దగ్గర కూడా ఉండదు. సో ఏదైతే క్లయింట్కి ఇంట్రెస్ట్ ఉందో అదే అప్లై చేసుకుంటారు. వాళ్ళ ఫినాన్షియల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడమే మనకి మెయిన్ మోటివ్ అనమాట. సో ఎవరైనా క్లయింట్స్ మనకు వస్తే ఫినాన్షియల్ నీడ్ కోసం, సో మనం ఎలాగ ఇవ్వలేం కాబట్టి సమ్ బ్యాంక్స్ త్రూ లో ఇంట్రెస్ట్ రేట్స్లో దీంట్లో మనం హెల్ప్ చేసి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పి మనం మన మోటివ్ మేడం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా North 24 లోన్స్. సో లోన్స్కి సంబంధించి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీకు ఇంకా వీటికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.